వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ వీక్ మొత్తం మార్కెట్ అనేది ఎలా ఉంది, ఎక్కడ కన్సాలిడేషన్ అయింది, ఈ వీక్ మొత్తం బుల్లిష్లో ఉందా, బేరిష్లో ఉందా, దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అయితే లలితేంద్ర సార్ ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఈ వీక్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్లో ఉందా, బేరిష్లో ఉందా? యాక్చువల్గా మార్కెట్ లాస్ట్ వీక్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ పాజిటివ్గా క్లోజ్ అయినప్పుడు అంటే నా టెక్నికల్ అనాలిసిస్లో ఇప్పుడు నా గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాంట్లో గోల్డెన్ రేషియో కన్నా పైన క్లోజ్ అయ్యింది లాస్ట్ వీక్ వచ్చేసరికి. సో నేను జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఓకే, ఈ వీక్ కొంచెం పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మండేనే అదేమైందంటే గోల్డెన్ రేషియోని కిందకి బ్రేక్ చేసింది. ఓకే, జస్ట్ విత్ ఇన్ మార్కెట్ స్టార్ట్ అయిన 1 అవర్లోనే గోల్డెన్ రేషియో కన్నా కిందకు వచ్చేసింది అండ్ వాల్యూమ్ కన్నా కూడా కిందకు వచ్చేసింది. సో అలా వచ్చేసి వీక్ అంతా ఓవరాల్గా అయితే నెగిటివ్లో ఉంది. నిన్న ఏం జరిగిందంటే ట్రెండ్లో నుంచి కూడా బయటకు వచ్చిన మార్కెట్ మళ్ళీ ట్రెండ్ దగ్గర రికవరీ వచ్చింది. ఓకే, సో అక్కడే ట్రెండ్తో పాటు సపోర్ట్ దగ్గర కూడా రికవరీ వచ్చింది, వీక్లీ సపోర్ట్ దగ్గర కూడా రికవరీ వచ్చింది. ఆ రికవరీ ఏమైందంటే ఈరోజు మనకు కొంచెం గ్యాప్ అప్ కూడా అయింది. గ్యాప్ అప్ అయ్యి ఓవరాల్గా ఇవాళైతే పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ ఈ వీక్ మొత్తంతో ఈ వీక్ ఓపెనింగ్తో కంపారిజన్ చేస్తే నెగిటివ్గానే క్లోజ్ అయింది. నెగిటివ్గానే క్లోజ్ అయింది. సార్, నిన్న చూసుకున్నట్లయితే నిన్న నాకు పాజిటివ్గా కనిపించింది. నిన్న మార్కెట్ కన్నా మీకేమనిపించింది? పాజిటివ్ అనిపించిందా లేకపోతే రికవరీ కనిపించిందా? అది రికవరీ అండి. అది రికవరీయే కదా. నిన్నటి జరిగిన మార్కెట్ అనేది రికవరీ. ఎందుకంటే మనకి కంటిన్యూస్గా 3 days నుంచి మార్కెట్ అనేది స్ట్రైట్ అవే నెగిటివ్లో వచ్చింది. వచ్చి నిన్న ఏంటంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ వల్ల అక్కడ మనకి రికవరీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఈ రోజు మనం చూస్తుండే ఇది రికవరీ మోడ్ అంటారా, ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అంటారా? అంటే అది ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా జరగచ్చు. నేను ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అసలు ఎప్పుడు చూడను. టెక్నికల్గా ఓన్లీ టెక్నికల్గా ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ రికవరీలో ఉంది కాబట్టి సో మళ్ళీ మార్కెట్ కొంచెం బుల్లిష్ మూమెంట్కి వెళ్ళే అవకాశం, అంటే నెక్స్ట్ వీక్ ఏంటంటే కొంచెం ఏదైనా బుల్లిష్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గోల్డ్, ఇందులోనే ఈ వీక్లో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఎలా ఉంది సార్? గోల్డ్ పాజిటివ్గానే ఉంది కదండి కంప్లీట్గా. ఎస్, గోల్డ్ పాజిటివ్గానే ఉంది, సిల్వర్ కూడా పాజిటివ్గానే ఉంది. సిల్వర్ అనేది బాగా మరీ పాజిటివ్ అయిపోయింది. అవును. అంటే గోల్డ్ కన్సాలిడేషన్ మోడ్లో ఉండటం వల్ల సిల్వర్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. ఓకే, అండ్ గోల్డ్ కూడా లాస్ట్ డిప్ నుంచి కూడా కంప్లీట్ రైజింగ్లోనే ఉంది. గోల్డ్ పర్టికులర్గా ఏంటంటే ఈ ఇయర్ హై అనేది ఇంకా బ్రేక్ అవ్వలేదు అనమాట. సో ఈ ఇయర్ హై బ్రేక్ అవ్వలేదు. ఆ హై దగ్గర నుంచి ఏదైతే డిప్ వచ్చిందో ఆ డిప్ దగ్గర నుంచి కూడా కంటిన్యూ రైజింగ్లో ఉంది. సో ఈ రైజింగ్ వల్ల సిల్వర్ అనేది ఇంకా రైజ్ అవుతుంది. ఓకే, అదే. ఎస్ సార్, అండ్ నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే నాకు కొంచెం పాజిటివ్స్ అని కనిపించింది. సో మరీ పాజిటివ్ వెళ్ళిపోయిందంటే ఇప్పుడు 26 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 25 దగ్గర కూడా అక్కడక్కడ కూడా మనం చూస్తాం. అది కన్సాలిడేషన్ స్టేజ్ అంటారా లేకపోతే ఇంకా పడిపోయిందా అనుకోవచ్చా? పడిపోలేదండి మార్కెట్ ఇంకా బుల్. అంటే కొన్ని ఆర్టికల్స్లో ఈరోజు కొన్ని ఆర్టికల్స్ అయితే మార్కెట్ అనేది స్టార్టింగ్ రావడమే 26 పాయింట్స్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అక్కడక్కడ కన్సాలిడేషన్ అయింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇదే కంటిన్యూ అయితే ఒక నెక్స్ట్ క్వార్టర్కి ఒక మంచి బుల్లిష్గా వచ్చే అవకాశం అని అంటున్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే కన్సాలిడేషన్ అంటారా లేకపోతే బుల్లిష్ అని అనుకోవచ్చా? ప్రెసెంట్ అయితే కన్సాలిడేషన్ అండి. ఓకే, ప్రెసెంట్ అయితే కన్సాలిడేషన్. నెక్స్ట్ అయితే బుల్లిష్లో నెక్స్ట్ క్వార్టర్కి అయితే బుల్లిష్ అయ్యే అవకాశం ఉందండి. అంటే మార్కెట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే నెక్స్ట్ క్వార్టర్ కంటే కొంచెం అది మ్యాసివ్ టార్గెట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి. ఓకే, ఈ క్వార్టర్ కంప్లీట్ అయితే కానీ మనకి నెక్స్ట్ క్వార్టర్ మీద క్లారిటీ రాదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చిన. థ్యాంక్ యూ.